ప్రాప్తంలో చంద్రుని చూచి నీలాపనిందల పాలయ్యాడు. శత్రాజిత్తు అను రాజు సూర్యుని అనుగ్రహంతో సమంతకమణిని పొందాడు. ఆ సమంతకమణి రోజుకు 1000 మణుగుల బంగారాన్ని ఇస్తుండేది. ఆ మణిని తనకిమ్మని ఆ రాజును శ్రీకృష్ణుడు కోరగా సత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు. ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ఆ సమంతకమణి హారాన్ని మెడలో వేసుకుని అడవిలోకి వెళ్ళాడు. అడవికి వేటకు వెళ్ళాడు. అతన్ని ఒక సింహం వధించి అతని వద్దున్న హారాన్ని అపహరించింది. ఆ సింహం వద్ద గల ఆ మణిని జాంబవంతుడు చూశాడు. ఆ మణిని తన కుమార్తెకు కానుకగా ఇస్తే సంతోషిస్తుందని దాని కొరకై ఆ సింహంతో పోరాడి దానిని వధించి హారాన్ని తీసుకుపోయాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి సమంతకమణిని అపహరించాడని చిత్రజిత్తు తలంచి లోకమంతా ప్రచారం చేశాడు. ఈ వార్త విన్న కృష్ణుడు తనకి నీలాపనిందలు ఎందువల్ల కలిగిన ఆలోచించక క్షీరభాండంలో చంద్రుని